నాకు ఆశీర్వాదములు రాలేదు. ఏంటి కారణం నువ్వు ఆశీర్వదింపబడడానికంటే, నేను నా దేవుడు గొప్పవాడు అని చెప్పుచున్నాడు. ఎంత గొప్పవాడంటే చాలా 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 గొప్పవాడు. దేవుడు దేవుడు నన్ను ఆశీర్వదించటానికి నా నిజమైన రక్షకుడు, నా నా రక్షకుడు చాలా నిజమైన వాడు, నీతిపరుడు. అందుకనే నా దేవుడు నన్ను రక్షించాడు. ఎవరు ఏంటి అని అడిగితే నాకు 7 కారణములున్నాయి. నేను ఆశీర్వదింపబడటానికి కారణములు 7 కారణములున్నవి. 7 కారణములు చెప్పమన్నాడు. 1 ప్రార్థన, 2 ప్రార్థన, 3 ప్రార్థన, 4 ప్రార్థన, 5 ప్రార్థన, 6 ప్రార్థన, 7 కూడా ప్రార్థనే. ఎన్ని మార్లు చెప్పినాను కూడా ఈ 7 సార్లు కూడా ప్రార్థన, ప్రార్థన అని చెప్పాను. అంటే ప్రార్థన కలిగి ఉంటే చాలా ఎన్ని దారులన్నీ సరే మూసుకుపోయినా సరే దేవుడు కంపల్సరీ మన ద్వారమును తెరుస్తాడు. 7 కారణములు కూడా ప్రార్థన ప్రార్థన అని చెప్పాడు. ప్రార్థన అనే ద్వారము దేవుని ముందే మనకి తెరిచి ఉంచుతాడు. కానీ ఏంటంటే ఈలోపు మనము నిరీక్షణ లేక మనం విడిచిపెట్టేస్తాం. ఏదో ఒక దారి నుండి నీకు సహాయము దొరుకుతుంది. కేవలం దేవుడు సిద్ధపరిచే ఉంచుతాడు ముందు. దేవుని మీద భారము మోపి మనము ముందుకు ఎప్పుడైతే నడుస్తామో దేవుని మీద మోపినప్పుడు మన భారం అంతయు కూడా తీసివేస్తాడు. నీ భారం అంతయు దేవుని మీద మోపినప్పుడు నీకు విశ్రాంతిని కలుగచేస్తాడు అని చెప్పాడు దేవుడు. మనకి ఎప్పుడును కూడా ఏం చేయాలి? దేవుని మీద ఆధారపడాలి. మనము భారం అంతయు కూడా దేవునికి మాత్రమే అప్పగించగలం. దేవుడు ఏంటి? సాత్వికుడు, దీన మనసు గలవాడు, దీన మనసు గలవాడు, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్దకు చేర్చుకుంటాను. అంటే దేవుడు మన కాడి ఎత్తుకుని ఆయన యొద్దకు మనలను చేరుస్తానన్నాడు. అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. అంటే దేవుని యొద్దకు వెళ్ళి మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో అప్పుడు మనకి విశ్రాంతిని కలుగజేస్తానన్నాడు. ఆయన కాడి తేలికగాను సులువుగాను ఉంటుంది. మనం